సంవత్సరాల రాజకీయ అనుభవం అంత లెగసీగా వెలిగినటువంటి తెలుగుదేశం పార్టీ వైభవం చంద్రబాబు నాయుడు గారి వైభవం ఎందుకు ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు రివర్స్ అయింది? ఎందుకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అంటే రాజకీయ నిర్ణయాలు కారణమైనయా, లేకపోతే వ్యూహాలకు దెబ్బతిన్నాయా, లేకపోతే ఏంటి? నిర్ణయాలు కాదు, వ్యూహాలు కాదండి, రాజకీయమే. అది రాజకీయమేనండి. అది ఎప్పుడు ఒకే రకంగా ఎవరు ఉంటారు అనుకుంటే అది పొరపాటు. బట్ ఇవాళ తెలుగుదేశం పార్టీకి వచ్చిన కష్టాలు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థత వల్ల, ఆయన పట్టుదల వల్ల, ఆయన సంకల్పం వల్ల పార్టీ ఇప్పుడు కూడా జెండా ఎగురుతుందంటే అది ఎప్పటికప్పుడు 2019-21 మధ్యలో అసలు తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయిందనే భావన వచ్చింది కదా. భవిష్యత్తు ఏంటి అని అసలు ఇక్కడ తెలంగాణలో ఉన్న పార్టీలు ఏమనుకున్నారు తెలుగుదేశం పార్టీని గురించి? మరి ఇవాళ జెండా రెపరెపలాడుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది పబ్లిక్ వస్తూ ఉన్నారు. అది నాయకుడు పట్టుదల అండి. చంద్రబాబు నాయుడు నేను రామారావు గారి దగ్గర పనిచేశాను, చంద్రబాబు గారి దగ్గర కూడా పనిచేశాను. రామారావు గారి దగ్గర అది ఒక దేవుడు, ఆయన చూస్తేనే మాకు ఒక దేవుడిని చూసినట్టు ఉండేది. అది అట్ట ఉంచుకుంటే చంద్రబాబు గారి దగ్గర ఇంతకాలం రాజకీయాల్లో ఉండగలిగామంటే చంద్రబాబు గారు లాంటి లీడర్ దగ్గర పని చేయబట్టి ఉండగలిగాం. ఎంత గౌరవం, ఎవరికి ఇచ్చే గౌరవం ఆయనకి ఇచ్చేవాళ్ళు. ఆయన దగ్గరగా తీసుకున్నా, ఏదైనా కోపడినా అన్నీ కూడా చాలా గౌరవప్రదంగా ఉండేది. చాలా కోపం ఉండిద్దా? పార్టీ కోసం కోపం అంటే ఎంతవరకు వచ్చింది? బాగా వచ్చి సౌండ్ పెరిగిద్దా లేదా? సౌండ్ ఎప్పుడు పెరగదు. ఆయన నోటెంట తప్పు మాట ఎప్పుడు వినలేదు. పని మీదే, పని కోసమే, ఇంకో దానికోసం కాదు. ఏమంటారు బాగంటే? పెద్ద అది ఒక గుర్తుండే వరుడు కూడా కాదు, కానీ ఇది మనం చాలామంది సమాధానం చెప్పాలా, మనందరం కూడా గట్టిగా ఉండాలా, మనందరం కూడా చాలా జాగ్రత్తగా పనిచేయాలి, నిరంతరం పబ్లిక్లో ఉండాలి. పబ్లిక్ వాళ్ళు ఇచ్చిన ఓటు ద్వారానే మనకి అధికారం వచ్చింది. మనం ఏం ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యి పరీక్షలు రాసి మనం రాలేదు. అందువల్ల వాళ్ళని గౌరవించడం నేర్చుకుని నిరంతరం చెప్పేవాళ్ళు.